ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను జయదేవ్ తిరుమలరావు గారి మనవరాలిగా మాట్లాడడం లేదు. ఈ నేలని చరిత్రని ప్రేమించే ఒక విద్యార్థిగా మాట్లాడుతున్నాను. ఆద్యకళ కేవలం మ్యూజియం కాదు, మన గిరిజనుల ఆత్మ, వారి పోరాటం, వారి కళ, వారి అస్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యం. ఈ కళాఖండాలు నశిస్తే కేవలం వస్తువులు పోవు, మన మూలాలు, మన గుర్తింపు, మన చరిత్రలోని ఒక అధ్యాయం శాశ్వతంగా కనుమరుగవుతుంది. ఎవరైనా వచ్చి మన వారసత్వాన్ని కాపాడతారని ఎదురు చూడాల్సిన అవసరం లేనే లేదు. మార్పు మన చేతుల్లోనే ఉంది. ప్రభుత్వాలు తమ వంతు చేయొచ్చు, సంస్థలు తమ వంతు చేయొచ్చు, కానీ దేశ భవిష్యత్తు మనమే. మనం మేల్కుంటేనే ఈ వారసత్వం బతుకుతుంది. ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు మన వారసత్వం కోసం కృషి చేస్తున్నామని చెబుతుంటాయి. ఆ ప్రయత్నాలను నేను పూర్తిగా తిరస్కరించడం లేదు, కానీ మాట్లాడడం కంటే చేతల్లో కనిపించే మార్పే చరిత్రను కాపాడుతుంది. మన సంస్కృతి ఇంకా అంతరించిపోతుంటే ఇంకా చేయాల్సిన పని చాలా ఉందని అర్థం. అందుకే ఇక ఎదురు చూడటం కాదు, మనమే ముందుకు రావాలి. గిరిజనులు అడవులను మాత్రమే కాదు, మన సంస్కృతిని కూడా కాపాడిన నిజమైన సంరక్షకులు. వారి కళల్లో ప్రకృతి ఉంది, వారి సాంప్రదాయాలలో మన జ్ఞానం ఉంది, వారి జీవితంలో భారతదేశపు అసలు ఆత్మ ఉంది. అలాంటి మహోన్నత వారసత్వాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే మనల్ని మనమే మరిచిపోవటం. కాబట్టి ఈ రోజు నుంచే ఒక మాట అనుకుందాం: గిరిజనుల కళలను కాపాడుదాం, ఆద్య కళను అభివృద్ధి చేద్దాం, మన చరిత్రను, భావితరాలను గర్వంగా అందిద్దాం. అందుకే వారసత్వాన్ని కాపాడే జాతి భవిష్యత్తుకు నిర్మిస్తుంది. జై గిరిజన సంస్కృతి. ధన్యవాదాలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా జంజీ తరం నడుస్తుంది. వాళ్ళ